సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు మనం అయితే మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఇప్పుడే అయితే ఎక్కించానమాట. సో చూద్దాం లోపల ఎలా ఉంటుందో. సో ప్లే అయితే కొట్టేశానమాట. సో సైన్ ఇన్ అయితే అయ్యాను ఇప్పుడు నేను. అండ్ ఎస్ గెట్ స్టార్టెడ్ దాని మీద అయితే కొట్టేద్దాం ఇప్పుడు. సో గేమ్ వచ్చేసి చాలా బాగుంటుంది గైస్. నేను కొంచెం వరకు అయితే విన్నాను. అండ్ ఇప్పుడైతే మనం సర్వైవల్ అయితే తీసుకుందాం. క్రియేటివ్ వద్దు మనకి. సో ఇప్పుడు మనకి పీస్ఫుల్, ఈజీ, నార్మల్, హార్డ్. సో మనం నార్మల్ అయితే తీసుకుందాం. ఈజీ అయితే వద్దు అండ్ ఆల్సో హార్డ్ కూడా వద్దు. అండ్ ఇక్కడ మన క్యారెక్టర్ వచ్చేసి ఏం తీసుకుందాం. సో నార్మల్ స్టీవ్నే తీసుకుందామా. సో నార్మల్ స్టీవే బెస్ట్ అనుకుంటా. లేకుంటే పైన సెకండ్ది తీసుకుంటాను నేను. రెడ్ కలర్లో ఉన్నాడు కదా. సో అతన్ని అయితే తీసుకుంటాను మరి నేను. అతను పర్లేదు బాగానే ఉన్నాడు. ఓకే ఇప్పుడైతే అతన్ని తీసుకున్నాం. ప్లే మైండ్ క్రాఫ్ట్. ఓకే లోడింగ్ అయితే అవుతుంది. సర్వైవ్, స్పాన్ మంచిగా రావాలి. ఓకే బాగానే వచ్చింది. కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది గేమ్ వచ్చేసి. సో గైస్ విలేజ్ ఉంది గైస్ దగ్గరలోనే. సో దగ్గరలో విలేజ్ రావడం అనేది కొంచెం రేర్. సో చాలా బాగుంటుంది అనమాట అలా దగ్గరలో విలేజ్ అయితే వస్తే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వుడ్ అయితే తీసుకుందాం మనం. ఓకే ఫస్ట్ వుడ్ చెట్టు మొత్తం కొడతా. సో చెట్టు మొత్తం అయితే కొట్టేసాను గైస్. సో ఇప్పుడైతే శాప్లింగ్ అయితే పడింది, తీసుకుందాం దాన్ని. తీసుకొని ఓకే మళ్ళీ ఇక్కడే ప్లాంట్ అయితే చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి ఫ్యూచర్లో అయితే ఉపయోగం. సో ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇన్వెంటరీ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి వుడ్ అయితే తీసుకుందాం మనం. ప్లాంక్స్. ఓకే కింద అన్ని న్యూ రెసిపీస్ అని చెప్పేసి వస్తున్నాయి. సో చూద్దాం. మొత్తం అన్నీ తీసుకుంటున్నాను ఎందుకంటే వుడ్ ఎలాగో మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే స్టిక్స్ తీసుకుంటున్నాను ఒక 17 అండ్ ఆల్సో ఓకే 21 స్టిక్స్ అయితే తీసుకున్నాను ఎందుకైనా మంచిదని. అండ్ ఓకే షీప్. సో కొట్టేద్దాం, మళ్ళీ మనకి బెడ్కి ఉపయోగం వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫుడ్. సో ఓకే షిట్ ఓకే వాట్ ఈస్ దట్. ఓకే టేకింగ్ ఇన్వెంటరీ అని చెప్పేసి ఒక అచీవ్మెంట్ అయితే వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ మనకి వూల్ ఎన్ని కలర్లో అవుతుందో. ఇప్పుడైతే మనం అయితే ఈ చెర్రీ బ్లాసమ్ దగ్గరకు వచ్చాం. సో ఫస్ట్ అయితే పంప్కిన్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ వుడ్ పికాక్స్, యాక్స్ ఇవి తీసుకుందాం. ఒక యాక్స్ ఓకే, ఒక స్వాడ్ కూడా తీసుకుంటున్నాను ఎందుకైనా మంచిదని. ఓకే బెంచ్ మేకింగ్ అని అడ్వాన్స్మెంట్ అయితే వచ్చింది. ఓకే ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇన్వెంటరీలో తీసుకుందాం. ఓకే కమాన్. అండ్ ఇప్పుడు మనం పంప్కిన్స్ అయితే తీసుకుందాం. ఓకే పంప్కిన్స్ అయితే తీసుకున్నాను గైస్. అండ్ ఇట్స్ ఓకే ఆ ట్రీ తీద్దాం అనుకున్నాను కానీ అది చాలా పెద్ద ఉంది. ఓకే కొంచెం ఇది తీస్తాను, చూడొచ్చు మీరు. గైస్ ఈ చెట్టు కూడా కొట్టడం అయితే అయిపోయింది. సో శాప్లింగ్స్ కోసం అయితే చూస్తున్నాను పడ్డాయేమో అని. సో చూద్దాం, ఒక శాప్లింగ్ పడ్డా కూడా చాలు మనకి. సో మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. ఓకే లీవ్స్ని అయితే కొడదాం, పడుతుందేమో. సో సరే పడట్లేదు. సరే అప్పటి వరకు మనమైతే ఓకే పంప్కిన్స్ని అయితే కొడదాం, అంటే తీసుకుందాం. ఓకే ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్ ఇప్పుడైతే అన్నీ తీసుకున్నా. అండ్ శాప్లింగ్ అయితే పడింది. ఓకే పదండి తీసుకుందాం. ఓకే 2 శాప్లింగ్స్ అయితే వచ్చాయి ఒక్క ట్రీ నుంచి. సో గ్రేట్. సో ఇప్పుడైతే విలేజ్కి అయితే వచ్చాం గైస్. మనం స్టార్టింగ్లో చూసాం కదా అదే విలేజ్. ఓకే వీడేదో జాబ్ అయితే తీసుకున్నాడు. సో హే బెల్స్ ఉన్నాయి గైస్, కానీ మనకైతే వద్దు ఎందుకంటే మనం ఉండేది ఇదే విలేజ్లో. సో ఇప్పుడైతే వద్దు మనకి, అవసరమైనప్పుడు తీసుకుందాం. షీప్ని అయితే కొడదాం ప్రస్తుతానికి ఒకటి. ఓకే సో ఇంకా అలా తిరుగుదాం. ఓకే బెడ్ అయితే ఉంది కానీ అది విలేజర్ది, మన బెడ్ మనకు ఉంటే మంచిది కదా.
సో ఇంకొక షీప్ దొరుకుతుందేమో చూద్దాం. ఇంకా ఐరన్ గోళం గాయస్. ఓకే ఐరన్ గోళం. కిటీ కూడా ఉంది గాయస్, సారీ క్యాట్ కూడా ఉంది. ఓకే ఓకే గంట అయితే కొడదాం ఇప్పుడు. విలేజర్స్ ఏరి. ఓకే ఒక్కరు కూడా కనబడట్లేదు లోపల ఉన్న. పిల్ల విలేజర్ మాట్లాడదాం. ఏమరా తిన్నావా? తినలే? తింటావా? రా మటన్ తింటావా? తిను. ఓకే గైస్, వాడైతే వెళ్ళిపోతుండు రా మటన్ తినవా అనగానే. వాళ్ళ మమ్మీ మంచి కూర చేసిందేమో. ఓకే ఇప్పుడు మనం అయితే కోలు ఇలాంటి సప్లైస్ అయితే తెచ్చుకుందాం. సో గైస్ ఇప్పుడైతే నేను ఇటు సైడ్ వచ్చాను. ఓ గైస్, ఓషన్ గైస్, గ్రేట్ గైస్, నిజంగా చాలా బాగుంది సీడ్ అయితే. ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు 3 లైన్స్ ఆఫ్ కాబుల్ స్టోన్ అయితే తీసుకున్నాను నేను స్టోన్. సో ఇప్పుడు దీన్ని అయితే క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడుంది? ఓకే దీన్ని ఇన్వెంటరీలోకి తీసుకొని పెడదాం, ఇక్కడ మూల పెడదాం. ఓకే ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ తీసుకుందాం. బేసిక్గా ఒక పికాక్స్, ఎస్ దొరికింది. ఒక పికాక్స్ అండ్ ఆల్సో ఒక యాక్స్ అండ్ ఆల్సో ఒక స్వాడ్ కూడా. సో అండ్ ఆల్సో ఫర్నేస్ కూడా తీసుకుందాం గైస్. ఎస్ ఎక్కడ ఉంది? ఓకే ఒక ఫర్నేస్. ఓకే సో కోల్ అయితే తీసుకుందాం. కోల్ కన్నా ముందు మనం ఈ చెర్రీ బ్లాసమ్ ఉంది కదా, దీంతో అయితే మనం అంటే ఇప్పుడు దాన్ని వుడ్ అయితే తీసుకుందాం, ప్లాంక్స్. సో ఎన్నో వస్తాయి చూద్దాం. ఒక 2 ఉంచుకుంటున్నా, మిగతావన్నీ తీసుకున్నా. ఒక 28 వచ్చినాయి. ఆ 2 వచ్చేసి దాచుకుంటా, అలాగా మళ్ళీ ఉపయోగం వస్తాయి. అండ్ వుడెన్ పికాక్స్ కూడా పెట్టేసా, కొంచెం సర్దుకుంటా. ఒక్క నిమిషం. సో అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే ఫర్నేస్ అయితే తీసుకుంటున్నాను మటన్ని కుక్ చేయ. ఓ షెట్ గైస్, చీకటి అయింది గైస్. ఇది ఎప్పుడైంది? మళ్ళీ మాప్స్ వస్తే జల్ది ఉరకాలి ఇంటికి. సో గైస్ మొత్తానికైతే ఎవరిదో ఒకరికి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను విలేజ్లో. సో నిజంగా చాలా భయం వేసింది గైస్, ఎందుకంటే స్టార్టింగ్ డే కాబట్టి, మళ్ళీ స్టార్టింగ్ డేని చచ్చిపోతే బాగోదు కాబట్టి. సో అరే సారీ రా విలేజర్. సో ఈరోజు అరే ఓకే సరే గైస్, ఫీల్ అయ్యండి పాపం. ఇగో సారీ ట్రేడ్ ముఖం మీద డొరేషన్ గైస్ ఈడు. అరే సారీ అని చెప్పినా ట్రేడ్ చేస్తావు. సో ఈ దగ్గర ట్రేడ్ చేయడానికి కూడా ఏం లేవు. సరే మళ్ళీ వస్తలే బాయ్. ఇప్పుడైతే మళ్ళీ మనం మన ప్లేస్ దగ్గరకు వెళ్దాం. సో ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ మళ్ళీ అక్కడే పెడుతున్నా. అండ్ ఆల్సో కోల్ అయితే తీసుకుందాం, ఎందుకంటే ఫర్నెన్స్లో ఫుడ్ అయితే కుక్ చేయబోతున్నాం కాబట్టి. అది ఓకే కోల్ అయితే తీసుకున్నాం, సరిపోతుంది అనుకుంటున్నా. ఓకే అక్కడైతే పెడదాం. ఓకే పెట్టేసినాం. ఇప్పుడైతే కోల్ పెడదాం. రా మటన్ ఓకే కుక్ అయితే అవుతుంది. సో అప్పటి వరకు మనం అయితే ఇదైతే తీసుకుందాం. వాట్ ఈస్ సారీ మర్చిపోయాను పేరు వచ్చేసి. కాపర్ అయితే తీసుకుందాం. సారీ పేరు అయితే మర్చిపోయాను. కాపర్ అయితే తీసుకుందాం. ఓకే చాలానే వచ్చాయి, 16. ఓ గైస్ కింద కూడా ఉన్నాయి. సో ఇవి కూడా తీసుకుందాం. సో మొత్తం అయితే కలెక్ట్ అయితే చేసుకున్నా. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకుందాం ఇంకా. సో ఇది కూడా కలెక్ట్ చేయడం అయితే అయిపోయింది గైస్. సో మన ఫుడ్ అయితే తిందాం, లేకపోతే మనోడు చచ్చిపోతాడు. సో అయిపోయిందో లేదో, ఎస్ అయిపోయింది. అన్నీ తీసుకుందాం ఇంకా. అది కూడా తీస్తున్నాం మళ్ళీ, ఎందుకంటే వేస్ట్ అవుతుందేమో అని. సో తిందాం. ఇంకొక 3 అయితే అయిపోతుంది. ఎస్ ఓకే ఇప్పుడైతే కోల్ కోసం అయితే వెతుకుదాం. ఇంకా కోల్ ఓకే కోల్ అవుతుంది. ఇప్పుడు దాన్ని అయితే తీద్దాం ఇంకా. సో గాయస్ ఈ గేమ్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ ఆల్సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో సపోర్ట్ అయితే చేయండి. సో మొత్తం అయితే కలెక్ట్ అయితే చేసుకున్నా గైస్. సో ఇప్పుడైతే మళ్ళీ పైనకైతే వెళ్దాం. సో నాకు అప్పటి నుంచి మాబ్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో అది వెతుకుదాం. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో కేవ్ ఉన్నట్టుంది, అందులో నుంచి జాంబీ అనుకుంటా అరిచేది. సో వెళ్దాం. ఇది కేవేనా? ఎస్ గైస్ ఇది కేవే. సో ఇక్కడ నుంచి అనుకుంటూ వచ్చేది, వెళ్దామా? సో కానీ మన దగ్గర టార్చెస్ అయితే లేవు, సారీ
టార్చెస్ లేవు మన దగ్గర. సో చూద్దాం. ఓకే జాంబీ గాడే, ఏం కాదు. ఓ షెట్ ఇద్దరు. అసలు అంత దూరం నుంచి ఎలా కొట్టాడో కూడా తెలియలేదు గైస్, నిజంగా అసలు పెద్ద ట్రోల్ ఇది. ఓకే ఓకే, ఈ కాపర్ వాళ్ళు లైట్గా గట్టోళ్ళు అంతే, ఈజీగా చెప్తారు కానీ. ఓకే ఓకే, వాడి దగ్గర నుంచి ప్యాంట్ అయితే వచ్చినాయి మనకి, ప్యాంట్స్. ఒక బ్లాస్ట్ ప్రొటెక్షన్ 1 అంట. సో కానీ వద్దు, మన సొంతంగా మనం చేసుకుందాం, పాడేద్దాం ఇప్పుడు దీన్ని అయితే. ఓకే ఎక్కడ ఉంది? ఓకే ఇప్పుడైతే తీద్దాం. ఇక్కడ ఈ గుంటలో వాడుదాం. సారీ అలా పడదు కదా, సో మర్చిపోయాను. ఇప్పుడు దాన్ని పడే. ఎస్ అయిపోయింది. సో ఇప్పుడైతే విలేజ్ దగ్గరికి వెళ్దాం. సో ఇంకేమున్నాయి, మన థింగ్స్ చూసుకోవాలి ఏమున్నాయో అని చెప్పేసి. సో ఇప్పుడైతే టార్చెస్ అయితే చేసుకుంటున్నాను, మళ్ళా ఎటన్నా వెళ్తే ఉపయోగస్తాయని. సో ఒక 20 అయితే చేసుకున్నా. సో ఇప్పుడైతే దీన్ని అయితే తీసేద్దాం, విలేజ్ దగ్గరికి అయితే పోదాం ఇప్పుడు. ఓకే కలెక్ట్ అయితే చేసుకున్నా. సో ఇప్పుడైతే ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. సో ఏమైతే లేవు, ఇంకా విలేజ్ దగ్గరికి వెళ్దాం. హాయ్ పేగ్, మంచిగా ఆడుకుంటున్నాడు, ఆడుకోనివ్వండి. సో ఓకే అండ్ గాయస్ పక్కా ఏంటంటే ఇవి మీరు పక్కా తెలియజేయాలి. అది ఏంటంటే కామెంట్స్లో చెప్పండి మీరే ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దామా అని. ఎలాన్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఇది వచ్చేసి. సో దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉంది. ఇది కంటిన్యూ చేద్దామంటే చేద్దాం, లేకపోతే లేదు. సో ఇప్పుడు విలేజ్లో వచ్చేసి లూట్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఫస్ట్ హౌస్లో అయితే ఏం లేదు. దీంట్లో బ్రూయింగ్ స్టాండ్ ఉంది కానీ దానికి కావాల్సిన మెటీరియల్స్ షీప్ ఉంది, దీన్ని అయితే కొడదాం. ఇప్పుడైతే బెడ్ అయితే చేసుకుందాం, ఎందుకంటే దొరికింది కదా, మళ్ళీ మర్చిపోతాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే కింద పెడదాం. అది ఇప్పుడు బెడ్ ఓకే, ఒక బెడ్ అయితే తీసుకుందాం. సో అంతే ఇంకా. ఎస్ అంతే, ఇంకా మనకు తీసుకోవాల్సిన ఏం లేవు. సో ఇప్పుడైతే ఏదో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుందాం. అండ్ ఇదేదో పెద్దగానే ఉంది ఇల్లు. సో దీంట్లో ఆల్రెడీ పోయాం దీనికి, చూసాడు కదా మన మీద డోర్ వేసినోడు వీడు. ఇదిగో వీడు ఎక్కడ ఉంది, వీడు జాబ్ అయితే తీసుకోండు దీనిదే. ఓకే వీడు అయితే వెళ్ళిపోతుండు. ఇప్పుడు పైనకి వెళ్దాం. ఒక్కటి కూడా లేదు గాయస్ నిజంగా, అసలు చెస్ట్ పైన కూడా లేదు గాయస్. ఇది నిజంగా చాలా చీటింగ్ ఇది. ప్లేయర్స్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు గేమ్ వాళ్ళు. ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది కానీ ఒక్క చెస్ట్ కూడా లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ కిందికే వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి విలేజ్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, అండ్ ఆల్సో లూట్ కూడా చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ ఉంది, సో చూద్దాం ఏముంది. ఓకే అన్నోన్ మ్యాప్ అంట గైస్. సో ఇదేంటో అంత తెలియదు నాకు, సో తీసుకుంటున్నా. బ్రెడ్ ఉంది కానీ తీసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడే ఉంటాం కాబట్టి వేస్ట్, తీసుకొని కూడా అవసరమైనప్పుడు తీసుకుందాం. ఓకే ఇప్పుడైతే మ్యాప్ అయితే తీసుకున్నాను. పాయింట్ చూపించట్లేదు ఏంటి గైస్, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలపండి, ఎందుకంటే నేను మరీ అంత ప్రో కాదు, నేను నార్మల్గా ఆడతాను అంతే. సో ఇక్కడ నేను మొత్తం వెతుకుతున్నాను, ఫుల్ కూడా అయిపోయింది మ్యాప్, అయినా సరే కనిపించడం లేదు. సో మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే ప్రస్తుతానికి ఏం అర్థం కావట్లేదు. సో అందుకే లోపల అయితే పెట్టేస్తున్నా. అండ్ ఆల్సో థింగ్స్ని కొంచెం క్లియర్ అయితే చేసుకోవాలి. వుడెన్ పైనకి, అండ్ ఆల్సో మటన్ ఇటు, పంప్కిన్ కూడా, కోల్ కూడా వెళ్ళిపోవాలి. టార్చెస్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నెస్, ఓకే ఇంకా బెడ్ ఓకే అన్నీ అయితే పెట్టేసుకున్నాం గైస్ లైన్గా. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడమే, ఇంకేం లేదు. సో దీంట్లో చూద్దాం ఏమున్నాయో. ఒక్క నిమిషం, దాంట్లో కూడా ఏం లేవు, దీంట్లో చూద్దాం. నాకు తెలిసి చాలా తక్కువ ఉంది గైస్ లూట్ వచ్చేసి. సో ఓష్ ఓకే, నాకు సడన్గా భయమైంది గైస్, అంత ఇరుక్కుపోయేసరికి మాటలు కూడా రావట్లేదు. సో విలేజ్ గంట అయితే కొడదాం. ఓకే ఇప్పుడు ఉరుకుతున్నారు గైస్, ఇప్పుడు దాకా ఉరకలేదు కదా, సో మీకు చూపించలేకపోయాను.
సో ఇప్పుడైతే దొరుకుతున్నారు. అండ్ ఇప్పుడు దీంట్లో ఓకే బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది గైస్ దీంట్లో అయితే, కానీ తీసుకుందామా? సో ఓకే తీసుకుందాం బ్లాస్ట్ ఫర్నెస్. ఓకే తీసుకుందాం, కానీ మళ్ళీ మనం విలేజ్లోనే ఉంటాం కదా గైస్, సో అందుకే వద్దనిపిస్తుంది. సో పెట్టేద్దాం, ఎందుకంటే విలేజ్లో ఉంటే ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. మళ్ళీ మనం బయటకు పోతే ఎలా ఉంటుందో ఏమో. అండ్ ఈ పెద్ద ఇంట్లోకి అయితే పోదాం. దీంట్లో కూడా ఏముండదు. ఇదేం స్ట్రక్చర్ స్పాన్ గైస్, మొత్తం చెర్రీ బ్లాసమ్ ట్రీ వచ్చేసింది. అండ్ దీంట్లో కూడా చెస్ట్ లేదు, టాప్ ఫ్లోర్లో కూడా చెస్ట్ లేదు. సో ఇదిగోండి ఆ స్ట్రక్చర్ చూడండి, మొత్తం బిల్డింగ్ లోపలికి వచ్చేసేటట్టు చేశాడు స్ట్రక్చర్. ఓకే డ్యామేజ్ అయితే తగిలింది. ఓకే ఈ ట్రీస్ కూడా చాలా బాగుంటాయి గైస్. సో మీరు చెప్తే ఈ ట్రీ మీరు కామెంట్ చేసినట్టయితే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏంటంటే ఒక బేస్ కట్టుకుంటాను నాకు, అండ్ ఆల్సో మైనింగ్ చేసి మీకు ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే చేసి చూపిస్తా. ఏ క్యాట్ బాగున్నా? ఓకే అదైతే వెళ్ళిపోతుంది. ఓకే వెళ్ళనివ్వండి, కానీ మళ్ళీ ఫ్యూచర్లో మనమే పెంచుకుంటాం. ఇంకో క్యాట్. ఓ గాయ్స్ చాలా క్యూట్గా ఉంటుంది గాయస్, చూడొచ్చు మీరు, చాలా క్యూట్గా వచ్చింది కదా బయటికి. సో అది చాలా క్యూట్గా ఉంటుంది. దాన్ని టేమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందో ఉండదు. ఓకే ఈవినింగ్ అయితే అవుతుంది, ఇప్పుడైతే వెళ్దాం. ఓకే గాయస్ ఇప్పుడైతే నేను విలేజ్లో టాప్లోకి వచ్చిన పీక్ దగ్గరికి, అంటే ఒక పీక్ హైయెస్ట్ దగ్గరకు వచ్చిన. సో ఇప్పుడైతే నైట్ అయితే అవుతుంది, పండుకుందాం. సో గాయస్ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ ఆల్సో కామెంట్ చేసి కూడా చెప్పండి. నెక్స్ట్ నేను ప్రోగ్రెస్ చేసి మీకు చూపించాలా వద్దా అని చెప్పేసి. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, అండ్ ఆల్సో లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. సో బాయ్ గైస్.